పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి వార్ జరిగింది. ఆ వార్ లో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే బాంబు వేసారు. దేని మీద? హాస్పిటల్ మీద. ఇంకో పర్మిషన్ తీసుకున్నాము. ఎవ్రీ ప్రొవిన్స్ లో వెళ్ళాలి, మళ్ళీ స్టాంప్ వేయించుకోవాలి, రావాలి. ఇదిగో ఇది पोस्तोलो राशिर అనమాట. पंजाबी के साथ मोहब्बत इधर अलाउड है? मोहब्बत करना अलाउड नहीं है ना, इसीलिए शादी नहीं हुआ था. ఇదే తాలిబాన్ చెక్ పాయింట్ అనమాట. సో యాక్చువల్గా అయితే ఇక్కడ ఆపరు. ఇక్కడ మన కార్ లో ఒక తాలిబాన్ ఉన్నారనమాట. వీడియో टोल टैक्स. ఓకే, ఇది టోల్ గేట్ అంట ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారా, ఇలా ఉంది టోల్ గేట్. మట్టితో తయారు చేశారు. రోడ్ ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది. నేను అనుకోలేదు అనమాట ఇట్లా రోడ్ బాగుంటుంది అని చెప్పేసి. సో 250 225 రూపీస్ అంట మన కార్ కి. भाई देखो यहाँ तालिबान ना डांस करना अलाउड है ना गाना गाना, दोनों ही कर रहे हैं. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను కందహార్ సిటీలో ఉన్నాను. కందహార్ సిటీలో దాదాపు 2 days టైం స్పెండ్ చేసిన. చాలా మంచిగా గడిచింది. అండ్ ఈ రోజు అయితే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. అదే పాకిస్తాన్ బార్డర్. ఇక్కడ నుంచి ఒక 100 kilometers ఉందన్నమాట. అదే స్పిన్ బుల్ అని చెప్పేసి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ బార్డర్. సో అక్కడికి వెళ్ళి అయితే విజిట్ చేద్దాం. చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నది. అటు సైడ్ ఏమో తోర్కం బార్డర్ ఉంది. మొత్తం 3 బార్డర్లు ఉంటాయి అన్నమాట ఆఫ్ఘనిస్తాన్ తో షేర్ చేసుకోవడానికి. మనం ఈ రోజు వన్ ఆఫ్ ద బార్డర్కి అయితే వెళ్తున్నాము. పొద్దుట టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. చకచక ట్యాక్సీ తీసుకొని అయితే బార్డర్ అయితే చూసేసి వద్దాం. ప్రీవియస్ వీడియోలు ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత ఒకవేళ నచ్చితే షేర్ చేయండి, ఓకేనా? సో పొద్దున్నే కందహార్ సిటీ ఇలా ఉన్నది. అది ట్యాక్సీలు అన్నీ అటు ఇటు వెళ్తున్నాయి. ఇటు సైడ్ ఇదేదో షాప్ లా ఉందన్నమాట. ఇక్కడ చపాతీలు అవన్నీ పెట్టేసి అమ్ముతున్నారు, ఓకేనా? సో ఇటు సైడ్ చపాతీలు పెట్టారు. भाई जान, हम किधर जा रहे हैं? हम जा रहे हैं स्पिन बॉल का. स्पिन बॉल, अफगानिस्तान और पाकिस्तान के बॉर्डर. ओके चले. సో గరం గరం మీద ఉన్నాడు ఎందుకో కృష్ణబాయ్. అయ్యో గరం బ్రో, అయ్యో గరం. भाई देखो यहाँ तालिबान ना डांस करना अलाउड है ना गाना गाना, दोनों ही कर रहे हैं क्योंकि हम यहाँ पकड़े जा चुके हैं. तुम मेरे को फंसा रहे हो क्या? डांस करके गाना नाच के सामने गाना गा के देख रहे? वही तो उधर खड़ा है, देखो सामने. बाद में क्या बोलते हैं? मैं हिंदुस्तान से हूँ सर. इंडिया से इंडिया से. माफी सर, माफी. चलो चलो. इंडिया से ना पाकिस्तानी. సో ఇదేదో రాసిందనమాట గ్రీన్ కలర్ క్లాత్ మీద. ఇది ఎవరైనా చదవడం వస్తే నాకు కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమమ్ ఇదిగోండి చూడండి, ఇది 1 way అనమాట. ఎవరైనా అటు నుంచి వచ్చిర్రు అనుకోండి, టైర్లు గుచ్చుకొని టైర్ పంచర్ అయిపోతుంది. ఇది కంప్లీట్లీ 1 way. మనం సైడ్ నుంచి వెళ్ళడానికి కూడా లేదు, అట్లుందనమాట. ఇట్లా వచ్చిందనుకోండి ఆ ముళ్ళది గుచ్చేస్తారు అనమాట. సో ఫ్రెండ్స్, నా వెనకాల కనిపిస్తున్నారు కదా ఈ జనాలందరూ అడ్డ మీద కూలీలు ఉంటారు కదా, మామూలుగా పెయింటింగ్ వర్క్ కానీ దానికి కానీ దీనికి కానీ వెళ్ళే వాళ్ళు. సో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. పొద్దుట 8 o'clock అవుతుంది కదా, వాళ్ళని మాట్లాడుకొని తీసుకొని వెళ్తారనమాట పనికి. సో వాళ్ళందరూ వాళ్ళే సామాన్లతోటి మూటలు కట్టుకొని ఉన్నారనమాట, ఈ తాపి మేస్త్రి అవన్నీ. ఫైనల్లీ స్టేషన్కి వచ్చేసినాం. ఆ హోటల్ దగ్గర నుంచి స్టేషన్ అనే ప్లేస్కి వచ్చినాం. ఇది ఏ రైల్వే స్టేషనో బస్ స్టేషనో కాదు, ఓన్లీ స్టేషన్ అనమాట. ఇక్కడ మనం ట్యాక్సీ తీసుకొని స్పిన్ బుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ లోకల్ బస్సెస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి మేము బస్ ఇక్కడనే దిగినాం అనుకుంటా, గుర్తు రావట్లేదు. బట్ ఇది వేరే అది వేరే అనుకుంటా. సో చూద్దాం. స్టేషన్లో చూడండి, ఇటు మొత్తం బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ బస్సెస్ మాత్రం చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అదిగో అటు సైడ్ మొత్తం అన్ని బస్సెసే, ఇటు సైడ్ మొత్తం అన్ని బస్సెసే, ట్యాక్సీలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఒక మంచి విషయం ఏంటంటే కార్లు, బస్సెస్, మినీ వ్యాన్లు మొత్తం అన్ని ఒకటే దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఎక్కడికో వేరే వేరే దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. అటు సైడ్ బస్ బుక్ చేసుకోవచ్చు, అదిగోండి బస్సెస్ బుక్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ వచ్చేసి ట్యాక్సీలు మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాంటిది ఉన్నది, రెస్టారెంట్.
ఇక్కడ ఫుడ్ కోర్ట్ లాగా రెస్టారెంట్ అవన్నీ ఉన్నాయి. సో మనం వెళ్ళేసి ఒక ట్యాక్సీ అయితే తీసుకుందాం. ఓకే ఏ గాड़ी बड़ा गाड़ी हिंदी मालूम है? हिंदी मालूम है आपको? फारसी अरबी इधर से हो तुम? आप अफगानिस्तान से कैसे सीखी है हिंदी? हम हिंदुस्तान से हैं. हिंदुस्तान तुझे बता दो खबर हो कमा 2 कराया दावा. कितना है? कितना है? कितना है पैसा? 250 अफगानी 225 ఓకే. సో 250 225 రూపీస్ అంట మన కార్కి. ఓకేనా? बारह सही थी बात ब्रदर. क्या भाई झंडा रखा हुआ है? ये झंडा लगा. झंडा लगा है. हम अपना अफगानिस्तान का झंडा लगा के रखे. अफगानिस्तान का झंडा है. अभी चेंज हो गया ना? चेंज तो हो गया लेकिन हम इस झंडे से खुश हैं. खुश है? जी जी. ठीक है ठीक है. हमारे मुल्क के हैं. हमारा मुल्क है. हाँ, इस्लाम का झंडा. जी. ओके. ఇది మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి సో ఓకే. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ కదా. సో ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్. రోడ్ ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది. నేను అనుకోలేదన్నమాట ఇట్లా రోడ్ బాగుంటుందని చెప్పేసి. అక్కడ సిటీ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ వరకు రోడ్ ఎక్కడ కూడా గతుకులు లేదు. కొంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు 100 కిలోమీటర్స్ కొత్త రోడ్ ఉందన్నమాట. ఇదిగోండి ఇటు ప్రొవిన్స్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, పర్చి ఇవ్వాలంట. टोल टैक्स. ఓకే ఇది టోల్ గేట్ అంట ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారా ఇలా ఉంది టోల్ గేట్. మట్టితో తయారు చేశారు. సో हमारे टोल प्लाजा बन रहा है यहाँ पे. टोल प्लाजा जी. ओके. कितना चार्ज करते हैं ये? 50 अफगानी. 50 अफगानी. सस्ते सस्ते कहाँ हैं? सस्ता है. सस्ते इंडिया से कंपेयर कर लिया तो नहीं, same है, same. सस्ते 75 हुआ. 75. यहाँ करे सब 100 रुपये वाले माजे बिंदु से वाले वाले. టోల్ ప్లాజాకి 50 అఫ్గానీ అంటే ఇండియన్ కరెన్సీలో అదొక 75 రూపీస్ అవుతుంది. మనకి ఎంత ఛార్జ్ చేస్తారంటే 50 రూపీస్. సో इंडियन करेंसी ज्यादा है अफगानिस्तान से. अफगानिस्तान ज्यादा है. स्ट्रॉन्ग है. अफगानिस्तान ज्यादा. हाँ यहाँ का 50 वहाँ 75 हो गया. अच्छा. यहाँ 1 वहाँ 1.5. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకంటే. ఓకే हमारे जो करेंसी है ना अल्हम्दुलिल्लाह पाकिस्तान से इतना यहाँ का 50 वहाँ जाके 230 में पाकिस्तान करेंसी गिर गए थे. बहुत गिरे. बहुत गिर गया. और गिरेगा इंशाल्लाह. हाँ. वो लोग हमारे मजाक बना रहा था एक दौर में. हाँ ताकि आपका अफगानिस्तान के 1000 रुपए जो है यहाँ पे 10 रुपए बन रहे हैं. हाँ. हम तुमको जो है ना ताने दे यहाँ के 1 वहाँ के 5. ఫ్రెండ్స్ మనం ఒక చెక్ పోస్ట్ దగ్గర ఆగినాం. ఆల్మోస్ట్ ఒక 15-20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత సో ఇదే తాలిబాన్ చెక్ పాయింట్ అన్నమాట. సో యాక్చువల్గా అయితే ఇక్కడ ఆపరు. ఇక్కడ మన కార్లో ఒక తాలిబాన్ ఉన్నారనమాట. వీడియో వేసుకోవాలి అని చెప్పేసి ఆపారు. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఈ మౌంటైన్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్? మౌంటైన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అదిగోండి మొత్తం దారంతా మౌంటైన్సే. ఆల్మోస్ట్ ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే పాకిస్తాన్ వచ్చేస్తుంది. ఆ ట్రక్కులు చూస్తున్నారా చాలా చాలా డిజైన్ ఉన్నది. అక్కడ తాలిబాన్ ట్యాంకర్ ఉంది. అదిగో చూస్తున్నారా తాలిబాన్ ట్యాంకర్ ఉంది. ఇటు సైడ్ ఒక షాప్ ఉంది. అండ్ ఇక్కడ పెట్రోల్ ఇక్కడ పెట్రోల్ అమ్ముతున్నారు. సో పెట్రోల్ ఎవరికైనా ఈ లారీలకు కానీ పెట్రోల్ కావాలనుకుంటే ఇగో ఇక్కడ వచ్చి తీసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ ఎండ మాత్రం చాలా వాచిపోతుంది ఫ్రెండ్స్. దారుణంగా ఉన్నది. ఈ కార్లో తాలిబాన్స్ 2 ఉన్నారు. సో ప్రాబ్లం ఏం లేదు, వీడియో చేసుకోమని చెప్పేసి చెప్పారు. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో
చెట్లు ఉన్నాయన్నమాట, దానిమ్మ తోటలు. ఇంకా ఇక్కడ చెప్పినదా ఆఫ్ఘనిస్తాన్లో ఫ్రూట్స్ అనేటివి చాలా చాలా దొరుకుతాయి, రకరకాల ఫ్రూట్స్. ఇటు సైడ్ దానిమ్మ తోటలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదేంటంటే ఆఫ్ఘనీ రిఫ్యూజీ క్యాంప్ అనమాట. ఇక్కడ నుంచి డ్యూరెంట్ లైన్ పెట్టినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అటు సైడ్ కొంతమంది వెళ్ళారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇటు సైడ్ వచ్చారు. ఇట్లా క్లమ్జీ అయిపోయింది కదా. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అటు సైడ్ వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పంపించేసారు. పంపించేస్తే అది అక్కడ ఉంది చూసిండ్రా ఫెన్సింగ్, నా వెనకాల కనిపిస్తుంది, అక్కడనే ఉంచారనమాట. ఒక వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అక్కడ స్టేకి అక్కడ ఉంచేసి అదొక రిఫ్యూజీ క్యాంప్ అనమాట. సో ఇది తాలిబాన్ చెక్ పోస్ట్. సో అది సలాం అలైకుం సార్. సో సరే మనకి పర్మిషన్ ఇచ్చారనమాట. ఏ క్యాంప్ క్యాంప్ ఓకే ఓకే, ఉదర్ సైడ్ బి క్యాంప్. సో ఈ వాటర్ చూస్తున్నారా, ఈ వాటరు అది అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను ఇందాక తాగిన ఈ కార్లు ఇంతమంది ఉన్నారనమాట. మనకి దానిమ్మ తోటలు ఉన్నాయి కదా, ఇటు సైడ్ నుంచే దానిమ్మ తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవో ఇప్పుడిప్పుడే పూలు కాస్తున్నాయి, పూలు కాసి చిన్న చిన్నగా అవుతున్నాయి అన్నమాట. సో ఇలా ఉన్నాయి, ఇక్కడ మొత్తం దానిమ్మ తోట ఉంది. వీళ్ళే మన కార్లో ఎక్కిన వాళ్ళు అన్నమాట. भाईजान आपका नाम बता दीजिए। हमारे नाम मोहम्मद खान। मोहम्मद खान जी। आप पाकिस्तान से पैदा हुआ है, इधर रह रहे? पाकिस्तान में पैदा हुआ है, अभी अफगानिस्तान है। ओके, आपका टैक्सी है? जी हमारे टैक्सी। कितना कमाते हैं? हम दिन में 1000 रुपये कमाते हैं। 1000 रुपया, 30,000 पर मंथ। रोज मिलते हैं कस्टमर? रोज मिलते हैं, ठीक है। अफगानी एक कंधार में सिटी के पास रहते हैं आप? हम स्पिन बुलदक। स्पिन बुलदक जी। उधर रहते हैं? हाँ जी। ओहो, ओके ओके, अच्छा है अच्छा है। कराची में रहते हो? रह चुका है? कितने साल? 27 साल। 27 मीन्स नंबर इंग्लिश में बोलिए। 27। 27 ईयर्स। आपका उम्र क्या है? हमारे उम्र 27। हाँ, पैदा वहीं कराची में हुए। पैदा हुआ है फिर आ गया? हाँ फिर अभी आए। ओके ओके, शादी हुआ है आपका? नहीं अभी तक नहीं। नहीं हुआ? एक पंजाबी के साथ मोहब्बत किया लेकिन वहाँ वही हाँ, पंजाबी के साथ मोहब्बत था लेकिन वही इधर अलाउड है मोहब्बत करना? अलाउड नहीं है ना, इसीलिए शादी नहीं हुआ था। हाँ, मोहब्बत इधर मोहब्बत अलाउड नहीं है ना, इजाजत नहीं देते ना? देते? इधर मैंने सुना है लड़कियों के लिए डौरी देना पड़ता है। नहीं कुछ नहीं देना। दहेज जी? दहेज हाँ लड़के हाँ लड़के से लेके लड़के वालों को देना पड़ता आप कितना देते हो? है। हमारे तो अभी तक हमने नहीं सोचा, हम अभी भी यहाँ पे जाने देख। अभी लड़की मिल जाएगी तो कितना देते हो आप? हम उनको देंगे 5 लाख 10 लाख दे। 5 लाख 10 लाख। हाँ। इंडिया में रिवर्स होते हैं, लड़की लड़के को देते हैं। ऐसा है तो हमें साथ लेके जाओ। इंडिया आ जाओ, तुमको देते हैं पैसा। हमें एक लड़की दे दो बस, हम पैसा भी हम देंगे। पैसा भी చెప్పండి కదా ఫ్రెండ్స్, ఇక్కడ आपका भी मिला ही नहीं तुम्हारा मोहब्बत को? मोहब्बत हमारे साथ थे लेकिन हम जब अफगानिस्तान आए वहीं छोड़ के आए। आप उधर छोड़ के आए? जी। कैसे मिलते हैं अभी फिर? अभी तो नहीं मिल सकते। नहीं मिल सकते। पाकिस्तान नहीं जाने वाला है नहीं। फ्यूचर में कभी भी? जिंदगी में नहीं सकते। क्यों? वहाँ इज्जत नहीं है, इज्जत नहीं है। इंसानियत वहाँ के जो इधर आ जाइए, साउंड आ रहा है। इज्जत नहीं है, हाँ? इज्जत नहीं है। नहीं, वहाँ इज्जत नहीं है। वैसे मुल्क है कि वहाँ इंसान की इज्जत नहीं है। पाकिस्तान को हेट करते हो आप? नहीं, पाकिस्तान से बहुत नफरत है। आपको नफरत है? हमने कभी जिंदगी में नहीं जाएंगे। जिंदगी में नहीं जाएंगे। अफगानिस्तान में रह जाएंगे। पाकिस्तान जिंदाबाद। अफगानिस्तान जिंदाबाद। ओके ठीक है। इंडिया? इंडिया भी जिंदाबाद। इंडिया भी जिंदाबाद। भाई है? जी। ओके ठीक है। हमारे दोस्त मुल्क है। दोस्त मुल्क है। ये पहाड़ का नाम क्या है? इस पहाड़ का नाम ये पहाड़ का नाम उसका नाम है इंजरगेट। इंजर गेट। So friends- जाएंगे और एक पहाड़ का नाम है ओत। ओत। हाँ वहाँ जाएंगे, आपको दिखाएंगे
इंशाल्लाह वो आपको बहुत पसंद आएगा। हाँ, चलो, हाँ। अभी वहाँ जाएंगे इंशाल्लाह। మ్యాట్ ఏంటంటే ఆల్మోస్ట్ నేను వీడియో షూట్ చేస్తూనే ఉన్నా, కాకపోతే ఏమైందంటే అది హీట్కి మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. మామూలుగా ఫోన్ టెంపరేచర్ ఎక్కువైంది అనుకోండి, హీట్కి ఫోన్ ఆఫ్ అయిపోతుంది ఐఫోన్. నేను బాగుతూనే ఉన్నా. యాక్చువల్గా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ రీసెంట్ గా పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి వార్ జరిగింది. ఆ వార్ లో పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసారంటే బాంబు వేసారు. దేని మీద? హాస్పిటల్ మీద వేస్తే మోర్ దెన్ 400 పీపుల్ చనిపోయారు. వీళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు సివిలియన్స్ కాదు, నార్మల్ తాలిబాన్స్, అందుకని చెప్పేసి మేము బాంబు వేసినామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకో విషయం ఏంటంటే, ఇందాక అన్నయ్య చెప్పిండు కదా, సో వాళ్ళ లవర్ అక్కడ ఉందని చెప్పేసి. యాక్చువల్లీ ఇక్కడ పెళ్లి ఎలా చేస్తారంటే, అబ్బాయిలు అమ్మాయిలకి కట్నం ఇస్తారు. ఇండియాలో ఏమవుతుంది, అమ్మాయిలు అబ్బాయిలకి కట్నం ఇస్తారు. సో ఆ కట్నం అదంతా ఒకవేళ డివోర్స్ అయింది అనుకోండి, తలాక్ చెప్పేసారు అనుకోండి, ఏం చేస్తారంటే ఒక స్మాల్ అమౌంట్ ఉంటుంది, దాని పేరు ఏంటది, ఏదో ఆచారం ప్రకారం ఒక కొంత అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ మాత్రమే వీళ్ళు అబ్బాయిలు రిటర్న్ చేసేయాలి. వీళ్ళు ఇచ్చిన 20 లక్షలు 10 లక్షలు కట్నం రిటర్న్ చేయాల్సినంత అవసరం లేదు. నగలు కానీ ఏవి కానీ రిటర్న్ చేయాల్సినంత అవసరం లేదు అమ్మాయిలకి. ఒకవేళ తలాక్ అని చెప్పేసిన తర్వాత ఇక ఇక్కడ ఎవరు పెళ్లి చేసుకోరు అనమాట, ఇక అంతే కథ లైఫ్. సో అట్లుంది ఆఫ్ఘనిస్తాన్ లో. जानते होंगे वो नुसरत అయితే మనం బార్డర్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకా ఒక 10 minutes లో బార్డర్ అయితే వచ్చేస్తుంది. సో నా వెనకాల చూస్తున్నారా, ఒక 50 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ రోడ్ లేవు, ఏం లేవు, మొత్తం అంతా ట్రక్కులు, చిన్న చిన్న షాప్స్, చాలా చాలా రూరల్ ఏరియా లాగా ఉందన్నమాట. ఇక్కడ ఒక ఫ్యూయల్ స్టేషన్ ఉంది. సో చూస్తున్నారు కదా, అటు పెట్రోల్ ఇటు గ్యాస్ సిఎన్జి బాగా నడుస్తుంది అనమాట. 58 రూపీస్ అంటే ఇది. సో గ్యాస్ నింపుకొని ఈ వెహికల్స్ అయితే నడుస్తాయి. చెలేం పోలీస్ స్టేషన్. ఎస్, ఓకే. బంక్ ఓనర్ అంట, పెట్రోల్ వేస్తే. సలాం అలైకుం జీ. ఇయో పెట్రోల్ 66 అఫ్ఘానీ, పెట్రోల్ వచ్చేసి, ఈ గ్యాస్ వచ్చేసి 58 అంట. సో మనకి ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక 100 కూడా కాదు, 100కి 90కి మధ్యలో ఉంటుంది అంతే. సో ఇక్కడ లేడీస్ అందరు ఉన్నారన్నమాట. వీడియోలు తీయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది, తొందరగా వెళ్ళిపోదాం. మనమైతే ఆల్మోస్ట్ బార్డర్ వరకు వచ్చేసినాం కదా, ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. సో అన్న మనని వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. సో कुछ कहना चाहते हैं हिंदुस्तान लोगों को ये हम ये कहना चाहते हैं कि आप लोग आए हमारे मुल्क में, हम बड़े खुश रहेंगे इंशाल्लाह, आप लोगों को इज्जत देंगे। ओके, हम भी इंशाल्लाह हिंदुस्तान आएंगे तो हम भी इज्जत मिलेगी। पाकिस्तान से आए, कराची से, लेकिन हम पाकिस्तान से बहुत नफरत करते हैं। अरे ये ख्वाहिश है कि अगर आप लोग तो आधा पाकिस्तान तुम ले लो, आधा हमें दे दो। आधा आधा तेरा आधा मेरा। पाकिस्तान फिर नाम निशान खत्म करेंगे। ఓకే ఓకే, థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ, శుక్రాన్. సో గైస్ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే. మీరు ఇక్కడ ఏ పాకిస్తాన్ అడిగినా ఇదే చెప్తారు, ఇండియా ఖతం చేసేయండి పాకిస్తాన్ అని చెప్పేసి. సో ఇదంతా విషయం పక్కన పెడితే, అక్కడ పర్మిట్ లెటర్ అయితే తీసుకున్నాం. వెనకాల కనిపిస్తుంది కదా, ఆఫీస్లోకి వెళ్ళేసి ఇంకో పర్మిషన్ తీసుకున్నాము. ఎవ్రీ ప్రొవిన్స్లో వెళ్ళాలి, మళ్ళీ స్టాంప్ వేయించుకోవాలి, రావాలి. ఇదిగో ఇది పోస్టోలో రాసిరనమాట. సో ఈ పర్మిట్ లెటర్ తోటే మనం ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాలు ప్లేసెస్ చెప్పారు, అవి మాత్రం షూట్ చేయొద్దని చెప్పారు. సో అది దీనికి ఏం ఛార్జ్ చేయలేదన్నమాట. మన దగ్గర ఆల్రెడీ డబ్బులు తీసుకున్నారు కదా, 1000 అఫ్ఘానీ. ఇంకేమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి నెంబర్ కూడా తీసుకున్నాం, ఏమైనా ప్రాబ్లం అవుతుందని. సో అది ఫ్రెండ్స్, ఇంకొక 10 minutes అంతే. సో బార్డర్ దగ్గర చూడండి, పాత ఓల్డ్ ఉందన్నమాట మొత్తం వైబ్ అంతా. ఇదిగోండి, చిన్న చిన్న షాప్స్ ఎండలో పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. కొన్ని ఆటోమొబైల్ షాప్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఈ ఏమంటారు అల్యూమినియం షాప్స్, కొన్ని అటు సైడు చిన్న హాస్పిటల్స్ లాంటివి ఉన్నాయన్నమాట. మొత్తానికి ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కంప్లీట్గా. సో 10 కిలోమీటర్ల ముందు నుంచి మొత్తం అంతా రోడ్ అంతా కచ్చాపచ్చాగా ఉన్నది. ఇక్కడ లోకల్ ఇదంతా ట్రేడింగ్ రూట్ కదా,
ట్రేడింగ్ రూట్ కాబట్టి వెహికల్స్ దారుణంగా అనిపిస్తాయి. ఇంకా కొంచెం దూరం వెళ్తే లారీలు అవి కూడా అనిపిస్తాయి. ఆ లారీలు చాలా బాగా డిజైన్ చేసిన లారీలు అనమాట. అవి ఎక్కడి నుంచి అంటే బలూచిస్తాన్ నుంచి వస్తాయి. సో క్వైటా నుంచి. ఇదిగోండి కరెన్సీ ఎక్స్చేంజ్ షాప్స్ ఉన్నాయి మొత్తం. బాప్రే ఎండ దారుణంగా ఉంది. మళ్ళీ ఫోన్ ఎప్పుడు ఆఫ్ అవుతుందో తెలియదు. టకటక షూట్ చేసేస్తున్నా. ఇటు సైడ్ ఏమో ఈ ఆఫీస్ ఉందన్నమాట. అది చూస్తున్నారా వెహికల్ తాలిబాన్ ఆఫీస్ ఉంది. అండ్ లేడీస్ కొంచెం బయట కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ. బాప్రే దేవుడా, ఇంత ఓల్డ్ వైబ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. ఈవెన్ ఆఫ్రికాలో కూడా చూడలేదు ఇంత ఓల్డ్ వైబ్. మొత్తం అంతా ఈ ట్రేడింగ్ రూట్ ఏరియా. కొత్త మస్జిద్ జస్ట్ సిటీ. इंडिया से इंडिया ठीक है ఎండ కొడుతుంది అందుకని చెప్పేసి అన్న నాకు పెప్సీ తీసుకొచ్చాడు. ఇది యాక్చువల్గా ఎంత? సచ్ మే 100 రూపాయ. पाकिस्तानी रुपया इधर पाकिस्तानी 100 रुपया. बाप रे, वो मुझे बोला 100 रुपया. मैं भड़क गया, क्या बोल रहा है? मैं बोला ये ओपन कर लो. ये कौन सा बोला चाहिए? So पाकिस्तानी 100 रुपीस इज इक्वल टू कितना होता है? पाकिस्तानी 5 रुपया 25 दे रहा था 100 दिया था ना दे रहा था. फायदा 20 रुपीस 20 रुपया 25 रुपीस. 100 देने का नहीं बात पाकिस्तानी देने के लिए. सो उधर करेंसी नोट्स का शॉप्स है ना. वो लड़का वो लड़का जो ఇక్కడ పాకిస్తాన్ కరెన్సీ అండ్ ఆఫ్ఘనీ కరెన్సీ చెల్లుతాయి అనమాట. మనం ఆల్మోస్ట్ బార్డర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి చుట్టుపక్కల ఎంత రష్ ఉందో. అటు సైడ్ నుంచి జనాలందరూ ఇటు సైడ్ వచ్చేస్తున్నారు. మొత్తం ఆఫ్ఘనీ పీపులే. సో నేను ఇక్కడ వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ కెమెరా యూజ్ చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. సో చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ సీక్రెట్ కెమెరా నుంచి తీసిన. లోపల ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని చెప్పేసి. రైట్ సైడ్ వెయిటింగ్ హాల్ ఉన్నది. చాలామంది ఉన్నారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు మాత్రం అటు సైడ్ వెళ్ళడానికి లేదు. ఆల్మోస్ట్ ఒక 30 lakh పీపుల్ ఆఫ్ఘనీ పీపుల్ మొత్తం ఇటు వచ్చేసారు. బార్డర్ అంతా చాలా స్ట్రిక్ట్గా ఉన్నది. ఎందుకంటే ఇది మెయిన్ పోర్ట్ కాబట్టి. మెయిన్ బార్డర్ చెమన్ బార్డర్ అంటారు దీన్ని. ఇక్కడ మాత్రం చాలా రిస్ట్రిక్టెడ్ ఉన్నది. వేరే బార్డర్లతో కంపేర్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ బార్డర్ని అయితే చూసినాము. ఇక్కడ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత ఒక 1 kilometer ఇలా నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని అటు సైడ్ ఎంటర్ అవుతారు అనమాట ఇక్కడ ఉన్నోళ్ళు. కాకపోతే ఓన్లీ ఇక్కడ గూడ్స్ అవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇటు నుంచి అటు. కాకపోతే ఇప్పుడు మాత్రం వార్ ఎఫెక్ట్ కారణంగా లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నది ఫ్రెండ్స్. నేనే రిస్క్ చేసుకొని ఈ సీక్రెట్ కెమెరా పెట్టుకొని వీడియో అయితే షూట్ చేసినాను. ఇక్కడ లోకల్ తాలిబన్స్ కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు కానీ వీడియో కోసం మాత్రం అస్సలు పర్మిషన్ ఇవ్వలేదు. సో మొత్తానికైతే చూసి బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఫైనల్లీ నేను బార్డర్ అయితే చూసేసి వచ్చేసిన. యాక్చువల్లీ ఇక్కడ అలో లేదనమాట. కెమెరా కానీ ఫోన్ కానీ ఇక్కడ లోపల తీసేసుకున్నారు. ఇక్కడ నుంచి ఒక 100 meters నడుచుకుంటూ వెళ్తే పాకిస్తాన్ బార్డర్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ నోమాన్స్ ల్యాండ్ ఒక 1 kilometer ఉంది లోపలికి. సో అది మొత్తానికైతే యూజ్ చేసిన. యాక్చువల్గా ఇటు సైడ్ నుంచి వీడియో తీయొద్దని చెప్పారు. అందుకని చెప్పేసి ఇటు తీస్తున్నా. అటు సైడు
వీళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్నాయంట. ఇటు సైడ్ నుంచి ఫోటోలు కానీ పాకిస్తాన్వి తీయొద్దని చెప్పేసి, అటు సైడ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇట్లా అగ్రిమెంట్ జరిగిందనమాట. వీళ్ళ ఫోటోలు వాళ్ళు తీయొద్దు, వాళ్ళ ఫోటోలు వీళ్ళు తీయొద్దు అని చెప్పేసి. సో ఇక్కడ ఎట్లుందండి చెప్పాలా, చాలా చాలా రష్ ఉన్నది. ఒకసారి కెమెరా ఓపెన్ చేసినాం అనుకోండి, చుట్టూ చూడండి ఎంతమంది వస్తున్నారో. సో అది ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బార్డర్. ఈ బార్డర్ వచ్చేసి ఒక 5 months క్రితం వరకు క్లోజ్ అయిపోయిందంట. ఇప్పుడు ఓపెన్ లేదు ఇక్కడ. ఇది మొత్తం మేజర్ ట్రేడ్ రూట్ అనమాట. ఈ ట్రేడ్ రూట్ మొత్తం క్లోజ్ చేసేసారు. ఓకే, ట్రేడ్ రూట్ మొత్తం క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఏం ట్రేడింగ్ అనేది ఏం జరుగుతలేదు. ఫైనల్లీ యాక్చువల్లీ ఈ బార్డర్ గురించి అయితే కొన్ని విషయాలు చెప్పాలి. రీసెంట్గా వార్ జరుగుతుంది కదా, ఇక్కడ నుంచి అక్కడ అదేంటిది పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ట్రేడ్ రూట్ మొత్తం క్లోజ్ చేసేసారు. ఇటు కానీ అటు కానీ రాకపోకలు ఏం లేవు. కాకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఇటు రావడానికి వీల్లేదు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మాత్రం అటు వెళ్ళొచ్చు, ఇటు రావచ్చు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ. ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొన్ని వస్తువులు ఉంటాయి కదా, ఎక్స్పెన్సివ్ వస్తువులు, ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడికి అమ్ముతున్నారు, అక్కడ నుంచి తీసుకుపోయి ఇక్కడికి అమ్ముతున్నారు. సో బార్డర్ ఏరియా అంతా ఇలా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు, ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ ఆజాదీ भाई इसका नाम क्या है? दो जगह में रहते हैं. आजादी आजाद कबाइल. సో ఇక్కడ ప్రజలు ఆజాదీ కబాయిల్ అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంటుంది. ఆ ప్రజలు ఏం చేస్తారంటే ఆఫ్ఘనిస్తాన్ సైడ్ ఉంటారు అండ్ పాకిస్తాన్ సైడ్ ఉంటారు. వాళ్ళకి అంతకుముందు, ఇప్పుడంటే కొంచెము పాస్పోర్ట్ అవసరం, కాకపోతే అంతకుముందు మనకు ఆధార్ కార్డు లాగా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కార్డు ఉంటుంది అనమాట. ఆ కార్డు తీసేసుకొని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళి రావచ్చు అనమాట. వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ పుట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళేసి వర్క్ చేసుకోవచ్చు, అక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి వర్క్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో ఉన్న మాత్రమే వాళ్ళని ఆజాదీ కబాయిల్ అంటారంట. సో నేను ఇది ఇక్కడే వింటున్నా, ఈ బార్డర్లోనే వింటున్నా, ఏ బార్డర్లో కూడా వినలేదు. సో చాలా ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. వాళ్ళు అక్కడ పని చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్కెట్ ఉంది కదా, ఈ మార్కెట్లో దాదాపు ఆజాదీ కబాయిల్ వాళ్ళే ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉంది, బట్ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారట. సో అది మొత్తానికైతే పాకిస్తాన్ బార్డర్ దగ్గర మీకు చూపించిన. ఇక్కడ నుంచి మనం మళ్ళీ 100 kilometers ట్రావెల్ చేసుకుంటూ కందహార్ వైపు అయితే వెళ్ళిపోవాలి. ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా ఉంటా. మరి బాయ్, టేక్ కేర్.